డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్లో ఉండే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్ అండ్ ఎక్కువగా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోయే ముందు ఒక 1 minute మనం ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్, పాస్ మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ వచ్చేసి మనకు 40 మార్క్స్ ఉంటుంది. సో పాస్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్. కాకపోతే మీరు 20+ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, మరి పాస్ మార్క్స్కి అయితే రాయకండి. అండ్ ఈ 40 మార్క్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. ఈ క్వశ్చన్ పేపర్లో ఈ 40 మార్క్స్కి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 4లో మీకు నచ్చినవి 2 ఏవైనా రాసుకోవచ్చు, 12 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ మళ్ళీ ఉంటాయి, అంటే ఫస్ట్ క్వశ్చన్లోనే ఏబీ ఉంటాయి. ఆ ఏబీలో ఏదన్నా ఒకటి రాసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్లో ఏబీ ఉంటాయి, ఆ ఏబీలో ఏదైనా రాసుకోవచ్చు. ఈ ఏలో వచ్చేసి ఏదైనా రాసుకోవచ్చు. బీలో వచ్చేసి ఇచ్చిన 2 క్వశ్చన్లో ఒకటి రాయాలి. సో అలా ఇది ఇంటర్నల్ చాయిస్, 20 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి ఒక క్వశ్చన్ రాయాలి, 8 మార్క్స్. సో ఇవి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మార్క్స్ గురించి. సో ఈ వీడియోలో నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, మేము ఇంత వీడియో చూడలేము, మాకు పీడిఎఫ్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయో పీడిఎఫ్ ఉంటుంది, ఒక 4 pages. సో ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది, జస్ట్ 30 rupees ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ జిరాక్స్ తీసుకున్నా మీరు ఇంపార్టెంట్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ వీటితో పాటు వేరే పేపర్స్, సో వేరే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వేరే ఏమైనా కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, అందులో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయండి. సో 2025లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అవి కూడా మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, రిజల్ట్స్ కావచ్చు, ఏమన్నా ఎమర్జెన్సీ మెసేజెస్ ఉంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో, సో మెయిన్గా మనకు ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉంటాయో మీకు సేమ్ క్వశ్చన్స్ అండి, మీకు కూడా సేమ్ క్వశ్చన్సే, కాకపోతే ఇది ఇంగ్లీష్, మీకు తెలుగులో వస్తాయి. సో నేను ఇక్కడ రాసి పెట్టాను. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్కడుంది మీకు టెక్స్ట్ బుక్లో 1.21 చాప్టర్లో ఉంటుంది, 1.22 చాప్టర్. సో ప్రతి క్వశ్చన్కి నేను ఇట్లా రాసి పెట్టాను, సో దట్ మీరు మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని మీరు రాసుకుంటే సరిపోతుంది. సో సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం 2 blocks ఉంటాయి, 8 units ఉంటాయి. ఈ 8 units మీకు నచ్చిన యూనిట్స్ 5 ఈజీగా అనుకున్నాయి మీరు 5 చదువుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఒక బ్లాక్ కంప్లీట్గా చదువుకున్నా మీరు పాస్ అయిపోవచ్చు ఈజీగా. సో కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలంటే కొద్దిగా ఎక్కువ చదివితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్లాక్ 1 వచ్చేసి మనకు సైన్స్ అండ్ ఇట్స్ సొసైటీ. సో ఇందులో 4 unitsలో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఏజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవాల్యూషన్. సో ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే ఒక్కొక్కసారి డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఏజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవాల్యూషన్ అంటారు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ప్యాలియోలిథిక్ ఆర్ స్టోన్ ఏజ్. ఈ స్టోన్ ఏజ్ అన్న ప్యాలియోలిథిక్ అన్న ఒకటే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ స్టోన్ ఏజ్ అంటారు, ఒక్కొక్కసారి ప్యాలియోలిథిక్ ఏజ్ అంటారు, లేకపోతే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఏజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవాల్యూషన్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చాకోలిథిక్ ఏజ్ ఆర్ మెంటల్ ఏజ్ అన్న ఒకటే. సో ఇదన్నా అడగచ్చు. సో అడిగితే ఇది కంప్లీట్గా అడగచ్చు, లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతారు. సో 2 చదువుకుంటే మీకు ఈ 1 క్వశ్చన్ షార్ట్లో అడిగినా లాంగ్లో అడిగినా రాసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హ్యుమానిస్టిక్ ట్రెడిషన్. సో ఈ తెలుగు మీడియం వాళ్ళు ఈ 1.3లో చూసుకోండి మీరు. సో ఈ హ్యుమానిస్టిక్ ట్రెడిషన్లో 6 సబ్ టాపిక్స్ ఉంటాయి, కాకపోతే అందులో 3 ఇంపార్టెంట్ ఉంటాయి. అవి చదివిన తర్వాత టైం ఉంటే చదవండి, లేకపోతే వదిలేసేయండి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీసోపొటమైన్ ట్రెడిషన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మీసోపొటమైన్ ట్రెడిషన్ అంటారు, డైరెక్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి రోమన్ ట్రెడిషన్, ఎక్స్ప్లెయిన్ రోమన్ ట్రెడిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ట్రెడిషన్. సో వీటి గురించి ఈ 3 చదివిన తర్వాత టైం ఉంటేనే మీరు గ్రీక్ ట్రెడిషన్, చైనీస్ ట్రెడిషన్, ఈజిప్టియన్ ట్రెడిషన్ చదువుకోండి. సో ఇది నెక్స్ట్ సెకండ్. థర్డ్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆర్ జస్ట్ రైట్ షార్ట్ నోట్ ఆన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అడుగుతారు. సో మీకు క్వశ్చన్ ఎట్లన్నా ఫ్రేమ్ చేయని, మనకు ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ కూడా చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి చదివిన తర్వాతనే మీరు ఎక్స్ప్లెయిన్ మోడర్న్ సైంటిఫిక్ రెవల్యూషన్, ఇది లాస్ట్ ప్రియారిటీ ఇచ్చేయండి. ఇవన్నీ చదివిన తర్వాత టైం ఉంటే మీరు చదువుకోండి సైంటిఫిక్ రెవల్యూషన్ గురించి. సో ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్
సెకండ్లో ఈ ఫస్ట్, సెకండ్, సిక్స్త్, థర్డ్ ఇవి చదివిన తర్వాత టైం ఉంటే ఇది ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ద యూనివర్స్. సో ద యూనివర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కెప్లర్స్ లా అండి. సో కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్ అడుగుతారు. సో ఎక్స్ప్లెయిన్ అన్న అంటారు, ఎలాబరేట్ అన్న అడుగుతారు, జస్ట్ కెప్లర్ లా, ఎక్స్ప్లెయిన్ కెప్లర్ లా అంటారు. సో ఇది ఎట్లా అని అడగచ్చు క్వశ్చన్, ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మిల్కీ వే, రైట్ అబౌట్ మిల్కీ వే, ఏదో ఒకటి. జస్ట్ ఇక్కడ మనకు టాపిక్ ఇంపార్టెంట్ మిల్కీ వే. సో తెలుగు మీడియం వాళ్ళు ఇవి చూసుకోండి. నెక్స్ట్ థర్డ్, సోలార్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోలార్ సిస్టమ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోలార్ సిస్టమ్ అంటే మీరు సన్, ఎర్త్, అట్మాస్ఫియర్ అన్నిటి గురించి రాయాలి. లేదంటే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టేజెస్ ఆఫ్ ఆర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అడుగుతాడు. లేకపోతే డైరెక్ట్ సన్ రిలేషన్ ఎర్త్, ఈ సన్కి ఎర్త్కి రిలేషన్ ఏంది అట్లా అడుగుతారు. సో మీరు ఒక టాపిక్ నేర్చుకుంటే వాళ్ళు ఎట్లన్నా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయాలి. సో ఇందులో ఈ 2 అయితే చాలా ఇంపార్టెంట్. యూనిట్ 2. యూనిట్ 3 వచ్చేసి మనకు ఫిజిక్స్. సో బేసిక్ కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెమీ కండక్టర్. సో రైట్ అబౌట్ సెమీ కండక్టర్ అని అడుగుతారు. సో ఇందులో మనకు ట్రాన్సిస్టర్స్ కావచ్చు, మైక్రోచిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వీటి గురించి అడుగుతారు. సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ మైక్రో ప్రాసెసర్ అండ్ కంప్యూటర్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవి 2 ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఇవి 2 తర్వాత టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ యూజెస్ ఆఫ్ బ్యాటరీ, వాట్ ఈస్ బ్యాటరీ, సో సెల్ అంటే ఏంది, సో ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మ్యాగ్నటిజం. సో మ్యాగ్నటిజం అంటే ఏంది, సో ఇవి 2 ఇంపార్టెంట్ ఇందులో. సో ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకు కెమికల్ కాంపౌండ్స్, ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి సంబంధించినవి ఉంటాయి అన్నీ, మనకు వేరియస్ కెమికల్స్ ఏమేమి వాడతాం వాటి గురించి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, చాలా ఇంపార్టెంట్. సో తెలుగు మీడియం వాళ్ళు 4.41లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కెమికల్ ఫర్టిలైజర్స్. సో రైట్ అబౌట్ కెమికల్ ఫర్టిలైజర్ అని అడుగుతారు. సో వాటి గురించి రాయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండ్, అయానిక్ బాండ్, కోవాలెంట్ కాంపౌండ్స్. సో ఇందులోనే ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ అయానిక్ బాండ్ అండ్ కోవాలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండ్ అండ్ కోవాలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ యాటమ్, మాలిక్యూల్, ఎలిమెంట్. ఇది షార్ట్లో అడుగుతారు, లాంగ్లో అడగారు. ఎక్స్ప్లెయిన్ యాటమ్, మాలిక్యూల్, ఎలిమెంట్. సో ఇందులో నుంచి మనకు లాంగ్ వస్తుంది. ఇది బ్లాక్ 1 అండి. సో ఎవరైతే మాకు టైం లేదు అనుకుంటే, మాకు ఒక 50%, 60% మార్క్స్ వస్తే సరిపోతుంది అనుకుంటే, ఈ ఫస్ట్ 4 బ్లాక్స్, ఈ ఫస్ట్ 4 యూనిట్స్ చదువుకున్నా సరిపోతుంది. అన్నీ చదవండి. ఇవి ఏవైతే ఇంపార్టెంట్ చెప్పానో ఇవన్నీ చదువుకొని పోతే సరిపోతుంది. సో కొన్ని ఎక్కువ మార్క్స్ కావాలంటే మీరు ఈ ఇంపార్టెంట్ మాత్రం చదువుకొని పోతే సరిపోతుంది మనకు. సో బ్లాక్ 2 అండి. సో బ్లాక్ 2 వచ్చేసి టెక్నాలజీ అండ్ సొసైటీ గురించి. సో యూనిట్ 5 వచ్చేసి హెల్త్, డిసీజ్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. సో హెల్త్ గురించి, హెల్త్ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, సో వాటి గురించి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అన్నప్పుడు మీకు నచ్చినవి 3 రాసుకుంటే సరిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కాంజెన్షియల్ ఉంటాయి, డ్రెడ్ఫుల్ ఉంటాయి, ఎపిడమిక్ ఉంటాయి. సో ఈ 4లో మీకు నచ్చినవి 3 అన్నా 4 అన్నా రాసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ ఎపిడమిక్ డిసీజెస్ అడుగుతారు, లేకుంటే ఇవి 2 కలిపి అడుగుతారు. సో ఎట్లన్నా అడుగుతారు. సో మీరు టైప్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిసీజెస్ అంటే ఏంది, టైప్స్ ఎట్లా వస్తాయి మనకు డిసీజెస్, వాటి గురించి ఇదంతా నేర్చుకుంటే అయిపోతుంది. మన క్వశ్చన్ ఎట్లన్నా అడగని మనం రాసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. సెకండ్, రోల్ ఆఫ్ హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ విటమిన్స్ ఇన్ హెల్త్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే విటమిన్స్ మన హెల్త్లో ఎలా ఉపయోగపడతాయి, డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ హెల్త్ అట్లా అడగవచ్చు. అంటే చిన్నగా టాపిక్ అని ఇవ్వచ్చు, లేదంటే ఎలాబరేట్ చేయమని అడుగుతారు, ఏదైనా అడగవచ్చు. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అండ్ సరోగసీ ఆర్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ సరోగసీ, డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో ఇట్లా అడుగుతారు, ఇది కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అండ్ ప్రివెన్షన్. సో ఇది చాలా ఈజీ. మనం డిసీజెస్ ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి. సో ఇది లీస్ట్ ఇంపార్టెంట్, కాకపోతే ఇది జనరల్ టాపిక్, ఈజీగా రాసుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఇవి 2 అయిన తర్వాత ఈ థర్డ్ చదువుకోండి. ఫిఫ్త్ యూనిట్ ఇది బ్లాక్ 2. సో 6th యూనిట్ వచ్చేసి మనకు బయోకెమిస్ట్రీ అండ్ బయోమెడికల్ అప్లికేషన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బయోమెడికల్ టెక్నాలజీ. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ అండి, ఇందులో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎంఆర్ఐ స్కాన్ అండ్ సిటీ స్కాన్ అంటే ఏంది అడుగుతారు, ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఈసీజీ అండ్
ఈఈజీ అంటే ఏందో అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఈఎల్ఐఎస్ఏ అండ్ ఎక్స్రే అంటే ఏందో అడుగుతారు. సో ఇందులో మెయిన్గా మనకు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చూసుకోండి, అండ్ ఈసీజీ, ఈఈజీ చూసుకోండి, ఇది కూడా చూసుకోండి. కాకపోతే ఇవి రెండు ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ 2లో, కానీ బయోమెడికల్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ ఎట్లా యూస్ఫుల్ అవుతుంది మనకు, సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఆర్గన్స్ని ఎట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఆ ప్రాసెస్ దాని గురించి అడుగుతారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ యూజ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ మెడిసిన్. సో బయోకెమిస్ట్రీకి సంబంధించి ఎట్లా అప్లికేషన్ యూజ్ చేసుకుంటారు మెడిసిన్లో, వాటి గురించి మీరు చూసుకుంటే సరిపోతాయి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఈ 6.5, 6.3, 6.2 చూసుకోండి. ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ వన్, సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ చాలా ఈజీ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంది? సెకండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వైట్ రెవల్యూషన్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ సాయిల్ కన్వర్జన్. ఫిఫ్త్ ఎక్స్ప్లెయిన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్. ఇప్పుడు కంపేర్ చేస్తే కొన్ని యూనిట్స్ కన్నా ఈ యూనిట్ చాలా ఈజీ. సో మీరేం చేయాలి, ఈ యూనిట్ చదవాలి. ఇక్కడ ఈ 8 యూనివర్సిటీలో ఈ 8 యూనిట్స్లో మీకు ఈజీగా అనిపించే యూనిట్స్ ఒక 4 సెలెక్ట్ చేసుకొని అవి చదువుకోవాలి. సో అట్లా చదవాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ యూనిట్ ఉంది, ఫస్ట్ చదువుతా నేను అట్లా అంటే అట్లా కాదు. మీరు 8 యూనిట్స్లో ఈజీగా ఓన్గా రాసుకునేవి ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అందరికీ తెలుసు. సో దానికి స్పెసిఫిక్గా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు బయోమెడికల్ కావచ్చు, కొన్ని చదవాలి. సో ఇప్పుడు అయానిక్ బాండ్ అంటే ఏంది, కార్బన్ కాంపౌండ్స్ అంటే ఏంది, అవి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. కానీ వీటికి ఎక్కువ ఎఫర్ట్ వద్దు. ఇది హాఫ్ అన్ అవర్ చదివితే అది కనీసం ఒక గంట చదవాలి. సో అందుకే ఇలాంటి చాప్టర్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఇందులో అన్ని చదువుకొని వెళ్తే మీకు ఎట్లా క్వశ్చన్ వచ్చినా మీరు చదువుకోవచ్చు. సో ఇట్లా మీరు స్ట్రాటజీగా కొద్దిగా చూడండి. సో అందుకే ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఏ చాప్టర్ నుంచి, ఒక చాప్టర్లో ఒక 4 క్వశ్చన్లు ఉండొచ్చు, ఒక చాప్టర్లో 2 ఉంటాయి. అట్లా కూడా మీరు తక్కువ క్వశ్చన్స్ ఎందులో ఉన్నాయి అవి చూసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో లాస్ట్ వచ్చేసి న్యూ టెక్నాలజీస్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీగా ఈ క్వశ్చన్ అయితే 99% వస్తుంది. సో ఇందులో మనకు టిష్యూ కల్చర్ గురించి అడగవచ్చు, ఫార్మాసిటికల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, ఎన్వైర్మెంటల్ టెక్నాలజీ, ఇవి 4 నేర్చుకోవాలి. సో మీకు 3 గుర్తుంటే 3 రాయాలి. సో ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అడుగుతారు. సో సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ స్పేస్ టెక్నాలజీ, ఇది కూడా ఇంపార్టెంట్. సో థర్డ్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డిఫెన్స్ మెడిసిన్. సో అడిగితే మనకు ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్లో ఈ నానో టెక్నాలజీ ఎట్లా వాడతారు, లేదంటే డిఫెన్స్లో ఎట్లా వాడతారు, మెడిసిన్లో ఎట్లా వాడతారు, లేకపోతే అప్లికేషన్ ఆఫ్ నానో టెక్నాలజీ అన్నప్పుడు అప్లికేషన్ నానో టెక్నాలజీ డెఫినేషన్ రాసి ఈ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్లో ఎట్లా యూజ్ అవుతుంది, డిఫెన్స్లో ఎట్లా యూజ్ అవుతుంది, మెడిసిన్లో ఎట్లా యూజ్ అవుతుంది, లేదు నాకు 3 గుర్తులేవంటే ఈ రెండు రాసినా సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్. సో ఈ 8 యూనిట్స్లో ఇప్పుడు మనకు అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే ఇలా కొన్ని టెక్నాలజీస్ కావచ్చు, అండ్ మనకు ఫస్ట్ బ్లాక్లో నుంచి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ బ్లాక్ సైకాలజీ ఎట్లుంటుంది అందరిది, ఎవరన్నా ఫస్ట్ సెకండ్ యూనిట్ చదువుకుంటారు కాబట్టి కొన్ని 60% ఆఫ్ క్వశ్చన్స్ బ్లాక్ 1 నుంచే వస్తాయి. సో 40% మనకు బ్లాక్ 2 నుంచి వస్తాయి కాబట్టి సో అట్లా స్ట్రాటజీగా ఎక్కడ తక్కువ క్వశ్చన్లు ఉన్నాయి, ఎక్కడ ఈజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో అట్లా మీరైతే చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్స్ కావచ్చు అన్ని కింద లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my video.